సో దాదాపు ఎన్ని వందల సినిమాలు నటించుంటారు? అయిపోయండి. ఇప్పుడు మీరు ఇలా అడుగుతారని తెలుసుంటే నోట్ చేసుకొని ఉండేదాన్ని. అయిపోయింది 1000 పైనే ఉంటాయి. తెలుగు, తమిళ్, కన్నడ ఉమ్, అన్నీ. అన్ని కలిపి మలయాళం హిందీలో ఒకటే హిందీలో చేయలేదు. అండ్ హిందీ కూడా చేశాను. చేసినట్టున్నారు. తమిళ్ కన్నడ కొంచెం ఎక్కువ, ఆ, అవును అంటే మన దగ్గరలో ఇప్పుడు అక్కడే ఉన్నారు అవును కాబట్టి మీరు. అవును. తెలుగు ఇంకా ఫుల్గా. ఇంకా ఓకే. దాదాపుగా అద్భుతమైనటువంటి అమ్మ పాత్రలు కానీ ఎన్నో క్యారెక్టర్లు చేశారు నేను. అవును మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది 20వ శతాబ్దంలో అమ్మన మించి దైవం ఉన్నదా. అవును ఏం సాంగ్ అమ్మ అది నిజంగా. చాలా ఇప్పటికీ కూడా అది ఎవర్ గ్రీన్ సాంగ్ అది. అవును. సో నిజంగానే మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టాలు పడ్డారన్నారమ్మా. అంటే ఈ విధంగా కష్టాలు పడ్డారు ఏంటి అసలు? ఏ విధంగా అంటే ఆర్థికంగా కష్టాలు పడ్డాను నేను. వా. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాం. పిల్లల్ని పెంచుకోవాలి, ముగ్గురు పిల్లల్ని పెంచుకోవాలి, చిన్నపిల్లలు. చిన్నపిల్ల. ఈయన మిలిటరీకి వెళ్ళి వస్తూ ఉండి ఎప్పుడు అడిగేదాన్ని కాదు. మరి ఆయన జీతం ఎంతో తెలిసేది కాదు నాకు, అడిగే ఆలోచన కూడా ఎప్పుడు ఉండేది కాదు. మరి నేను ఒక్కదాన్నే కాదు కదా, నాకు ఇక్కడే చూడని నేను కూడా అనలేను. మరి వాళ్ళ అమ్మగారిని వాళ్ళందరినీ, మా అత్తగారు మామగారు అందరూ కూడా మరి ఈయన మీద ఆధారపడినప్పుడు మరి వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి కదా. అందుకని ఎప్పుడు కూడా నువ్వు జీతం ఏం చేస్తున్నావు అని అడిగేదాన్ని కాదు. కొన్ని తీసుకొచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు కూడా కదా మా ఆయన. అలాగా మరి సంసారం గడవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇక్కడ మేము ఇంటి ఇచ్చుకోవాలి, బతకాలి అంటే దానికోసం చాలా కష్టాలు పడ్డాం. చెప్తే నమ్మరు. ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో రేషన్ బియ్యం పాలిష్ పెట్టేదాన్ని, నూకలు వస్తే నూకలు జావ కాచి మా పిల్లలకి పెట్టేదాన్ని నేను. అలాంటి కష్టాలన్నీ పడ్డాం మేము. ఉన్నది ఇంట్లో మా నాన్నగారు వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బులు. ఎవరిని మనం అడగకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, వాళ్ళ ముందు మనం లేనట్టు నిలబడకూడదు అన్న ఇదే మా ఇద్దరికి. అందుకని మీ ఇద్దరం ఎన్ని కష్టాలు పడాలి. 10 పైసలు బస్ ఛార్జీ ఉండేది కదా మా దగ్గర. ఏవిఎం నుంచి అమింజ్కర్ వరకు అప్పుడు 10 పైసలే బస్ టికెట్. అప్పుడు బస్సు 10 పైసలు ఉండేది కాదు మా ఇద్దరు. ఏవిఎం నుంచి అమింజ్కర్ వరకు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అలాగా, చిన్న వయసు కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అన్నీ పడ్డాం, చాలా అవస్థలు ఎన్ని పడాలో అన్ని అవస్థలు పడ్డాం మేము. ఒక రకంగా కాదు. నా ఉద్దేశం ఏంటంటే అప్పు చేయకూడదు, ఎవరిని అప్పు అడగకూడదు, అప్పు చేయకూడదు. ఆ అప్పుల వల్ల మళ్ళీ మనకి అదొక తలకాయ నొప్పి వస్తుంది. అప్పు చేసేదాన్ని కాదు. ఎంత ఉంటే అంత ఖర్చు. 100 రూపాయలు వచ్చిందో 100 రూపాయలే ఖర్చు పెట్టేదాన్ని. మళ్ళీ ఇందులో కాస్త మళ్ళీ మా అత్తగారు మామగారికి వాళ్ళకి పంపించేదాన్ని. మళ్ళీ అందులో కూడా రెస్పాన్సిబిలిటీ కదా. అవును. సో జబ్బింగ్ జానకి లాంటి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారంటే ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అప్పుడంతా చిన్న వయసు కదండి. ఇప్పుడంటే అప్పుడంతా చిన్న వయసులో రకరకాలుగా వాళ్ళ చూపులు చూడడంతో మనకు అర్థమైపోద్ది. అందుకని తప్పించుకోవడం, నొప్పింపగా తానవ్వక అన్నట్టుగానే ఉండాలి ఇండస్ట్రీలో. ఎందుకంటే మనం వాళ్ళని పూర్తిగా రియాక్ట్ అయినా మనకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సిచ్యువేషను అందరూ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది. సో మిమ్మల్ని బాగా, అంటే మీరు బాగా బాధపడ్డప్పుడు మీకు సపోర్ట్గా ఉండి నిలిచిన వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారమ్మా మీకు? లేరండి, అది మాత్రం నాకు సపోర్ట్గా ఎవ్వరూ లేరు. నాకు చెయ్యందించి నువ్వు రా పైకి అనేవాళ్ళు ఎవరు లేరు. నా కాళ్ళ మీద, నా కష్టం మీద నేనే నిలబడ్డాను. ఇదంతా నా స్వయం కృషి అనే చెప్పాలి. ఓకే. అందరూ పొద్దుట లేచి ఆ డైరెక్టర్స్ ఇళ్ళకే వెళ్ళేదాన్ని. ఆఫీసులో కూడా కలిసేదాన్ని కాదు. ఇళ్ళ దగ్గర అయితే పొద్దున్నే ఉంటారని ఆ డైరెక్టర్స్ ఇళ్ళకి వెళ్ళి కలుసుకొని క్యారెక్టర్స్ అడిగి అలాగా తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని చదువులు వాళ్ళ స్కూల్స్కి పంపించి ఇవన్నీ చేసుకునేదాన్ని. సో నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను తప్ప ఎవరు నాకు తిరిగేదాన్ని. తిరగకుండా రామ్మా నీకు వేషం ఇస్తానని అనేవాళ్ళు ఎవరిలో తిరిగేదాన్ని. సో ఇంతమంది హీరోలతో మీరు నటించారమ్మా, ఏ హీరో కూడా మీరు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోలేదా? లేదండి, ఎవరిని అడగలేదు, నేను చెప్పుకోలేదు ఎవ్వరికీ చెప్పుకోలేదు నా ప్రాబ్లమ్స్. కానీ అంటే నేను ఎక్కువ ఎవరితోటి క్లోజ్గా ఉండను నేను. ఓకే, మన పని ఏంటో చూసుకొని వచ్చేయడమే. అంతే, ఎక్కువ క్లోజ్గా ఉండను, ఎక్కువ మాట్లాడను. నా పని ఉందా అక్కడ వర్క్ చేసామా అంతవరకే. ఓకే, డైరెక్టర్ ఏం చెప్తాడో అది చేసేసామా, ఓకే, వచ్చి కూర్చుంటాను. ఏ హీరో కూడా అంటే అమ్మ అని మిమ్మల్ని ఇష్టపడిన హీరో కూడా ఎవరు లేరు అంతవరకు? ఎవరూ లేరు. అమ్మ పలకరిస్తారు, ఇష్టంగా పలకరిస్తారు, మాట్లాడతారు, అంతవరకే తప్ప అంత లోతుకి వెళ్ళి మాట్లాడుకునేంత
ఇది ఎవరి మధ్య లేదు మాకు. కానీ స్క్రీన్ మీద ఎంతో అందంగా కనిపించేవన్నీ కూడా నిజ జీవితంలో ఉండవు. ఉండవు. సో అక్కడ కంప్లీట్ డిఫరెంట్. అంటే వర్క్ Work. ఏ హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ వర్క్ స్పాట్లో వర్క్ చేసామా మళ్ళీ బయటకు వచ్చామా అంతవరకే. ఓకే. మీరు ఇష్టపడిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారమ్మా బాగా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఇష్టపడిన హీరోయిన్ అంటే నాకు ఎక్కువ సావిత్రి గారంటే ఎక్కువ ఇష్టం. ఆవిడ వేసిన క్యారెక్టర్స్ కానీ ఆవిడ చేసిన ఇది కానీ అలాగా. ఆవిడ ఏమైనా మిమ్మల్ని ఎప్పుడైనా అంటే మీ ఇద్దరు కలిసి నటించిన? చేసాం, ఓకే. సినిమాలు చేసాం కానీ ఎక్కువ ఆవిడతోటి నాకు పరిచయం లేదు. ఆవిడేదో వెళ్ళి ఎక్కడో కూర్చునేవారు, ఆవిడ ధోరణి ఆవిడ లోకం వేరు. సో సాగర సంగమం సినిమా గురించి మనం మాట్లాడుకుంటే అదొక అద్భుతమైనటువంటి కళాకారం. అవునండి. దాంట్లో మీ క్యారెక్టర్ నిజంగా ఒక న్యాచురల్ మదర్. నిజంగా తల్లి కొడుకు ఎంత బయట ఎంత న్యాచురల్గా ఉంటారో, ఆ కొడుకు కోసం మీరు పడే తపన, ఎంత ఆరోగ్యం బాగోకపోయినా అసలు నిజంగా చాలా అద్భుతమైన సినిమా అమ్మది. ఎందుకంటే కె విశ్వనాథ్ గారి తోటి మీకు మంచి అనుబంధం ఉంది. అవునండి, 17 సినిమాలు చేశాను నేను ఆయనతోటి. కె విశ్వనాథ్ గారితో సూపర్. అందులో సాగర సంగమం అనేది పెద్ద లెజెండరీ హిట్ అది. సో ఎలా ఉందమ్మా అప్పుడు అప్పుడు వర్క్ చేసినప్పుడు కమల్ హాసన్ గారితో కానీ జయసుధ గారితో జయప్రద గారితో కానీ ఎలా అనిపించింది? అంత బాగుండేదండి. అందరూ అక్కడ చెప్తున్నాను కదా, ఆ సెట్లో ఆ స్పాట్లో అందరం ఒక్కటి ఒక కుటుంబంలాగా అయిపోతాం. మరి బయటకు వస్తే మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే. అక్కడ మాత్రం డైలాగ్ చెప్పడం గురించి ఇది కానీ ఏది కానీ డైరెక్టర్ గారు ఏం చెప్తే 1-2 సార్లు రిహార్సల్స్ చేసి పర్ఫెక్ట్గా చేయడం చాలా ఇష్టమైన క్యారెక్టర్ అదొకటి నాకు. సూపర్. కమల గారు కానీ లాస్ట్లో డెత్ సీన్లో వచ్చి కాళ్ళ మీద పడి ఆడవడం ఇవన్నీ చూసి కొంతమంది హీరోస్ ఏంటి ఈవిడ కాళ్ళ మీద పడ్డం ఏంటనే ఒక ఈగోస్ ఉంటాయి కొంతమందికి. కానీ ఆయన అది ఏం లేదు, డైరెక్టర్ గారు ముందు చేసి చూపించారు, తర్వాత ఆయన వచ్చి ఆ కాళ్ళ మీద పడి ఆడవడం. ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ గానే చూడరా అలాంటి ఈమె చిన్న క్యారెక్టర్ ఈమె కాళ్ళ మీద మనం ఏం పడేది అది ఇంకా అది చెప్పుకుంటుంటే, ఎందుకంటే మనం సీన్ అది ఆ సీన్ అలా చేయలేదు. చాలా మందికి ఉందండి ఆ ఈగోస్, చాలా మంది హీరోస్కి కొంతమందికి ఉంది కానీ కొంతమందికి అది లేదు. అది క్యారెక్టర్. అక్కడ అమ్మ ఇక్కడ కొడుకు అంతవరకే. కొంతమందికి ఉందా ఈగోస్. అలాంటి సన్నివేశాలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు ఎప్పుడైనా? లేదు, నేనే ఎదుర్కోలే. పాపం ఇది ఆయన ఎవరు నళిని గారి భర్త, ఆయన హీరోగా యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు పడుకుంటే కాళ్ళు పట్టాలి వచ్చి. పాపం అబ్బాయి కూడా వచ్చి కూర్చొని కాళ్ళు పట్టి ఇవన్నీ అది నటన. మనం అక్కడ యాక్ట్ చేస్తున్నాం, ఒక కొడుకు ఒక తల్లి అంతవరకే. జానకో లేకపోతే రామరాజో కాదు, లేకపోతే కమల్ హాసనో జానకో కాదు, ఆ క్యారెక్టర్ అంతే. క్యారెక్టర్ తగినట్టు మనం యాక్ట్ చేయాలి అంతవరకే. బయటకు వస్తే మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే, హలో అంటే హలోనే అనుకుంటాం. అక్కడ మాత్రం మనం అది బయట కనిపించకూడదు కదా. అప్పుడు అంటే ఇప్పటికీ కమల్ హాసన్ గారితో ఉందమ్మా ర్యాప్ ఉందా మీకు? ఉందండి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కలవలేదు, ఎక్కడన్నా కలిసినా హలో అమ్మ అంటాడు ఆయన. రజనీకాంత్ గారు కానీ ఎవరైనా కూడా బాగా పలకరిస్తారు.